జగనన్నతో జనం భరతన్నతో మనం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 14-15 వార్డులో మున్సిపాలిటీ మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గా పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలకు పసుపు కుంకుమ సారీను ఆమె అందజేశారు. రాబోయే ఎన్నికల్లో తన భర్త ఎమ్మెల్సీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్, సర్పంచ్ లక్ష్మి, ధర్మచారి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఎవరు లేని అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తారు. నా పేరు దుర్గా. గత 4 నెలలు తిరుగుతున్నాను కదా, ఇక్కడేం తాగానో గుర్తు రాలేదు. ఇవాళ వారం అయిపోయింది. మీరందరూ ఇంత పొద్దుపోయినా కూడా చలిలో మంచులో నన్ను చూడడానికి అందరు వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలమ్మా. మీరు వచ్చినందుకే నాకు అర్థమైపోయింది మీ అందరికి భరత్ అంటే ఎంత ఇష్టమని. ఇంతకంటే నాకేమొద్దు, మీ అందరి అభిమానమే చాలు. మీరందరూ వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. నేను ఇప్పుడు మీ అందరికీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు కోసం కాదు. గత 5 నెలల నుంచి తిరుగుతున్న ఇంట్లో పూజ చేసుకున్నాను. మీరందరూ నాకు ఆడబిడ్డల్లాగా. మా ఆయన మీ అందరికీ తల్లులు అక్కలు అంటారు. సో మీరందరూ నాకు ఆడబిడ్డలు. నేను తెచ్చి తాంబూలమ్మ దేవుడి దగ్గర చాలా నమ్మకంగా పూజ చేసుకుని మీ అందరి దగ్గరికి వచ్చి దయచేసి, మా ఆయన చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, తల్లుల్ని అక్కల్ని కూడా చాలా బాగా చూసుకుంటాడు అని మాట ఇవ్వడానికి వచ్చాను. గత 4 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, తొక్కని గడప లేదు, తాకని భుజము లేదు. దాదాపుగా ప్రతి వ్యక్తిని కలుస్తున్నారు. ప్రతి వ్యక్తిని ఆప్యాయతతో ఏ సమయమైనా కూడా రాత్రి 12:30 1 గంటప్పుడు అవసరమై కాల్ చేసినా కూడా భరత్ గారు మనకు అందుబాటులో ఉండడమే కాకుండా సమస్యలు అతి శీఘ్రంగా మనకు పరిష్కరించడం జరుగుతుంది. సో అందుబాటులో ఉండే నాయకుడు మనం దగ్గర పెట్టుకుందామా, ఊరికే మాటలు చెప్పి మభ్యపెట్టి మోసపూరిత హామీలు గతంలో ఎలాగైతే చేశారో వాళ్ళ నమ్ముదామా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కొత్తపేట రూపురేఖలు మీరు ఒక్కసారి గమనించుకోండి. గతంలో కొత్తపేట ఎలా ఉంది, మరి ఈరోజు ఎలా ఉంది? మీరు మీ కళ్ళ ముందర జరిగిన అభివృద్ధి ఇది. కేవలం పాలకవర్గం వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాల కాలంలో మరి ఇంత అభివృద్ధి జరిగింది. భరత్ గారు ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరిగిందంటే, రేపు పొద్దున వారు కనుక ఎమ్మెల్యే అయ్యి సాక్షాత్తు లక్షల మంది సమక్షంలో మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారు, భరత్ గారిని మనం ఖచ్చితంగా మంత్రి చేస్తామని చెప్పి. మరి భరత్ గారు కనుక మంత్రి అయినారంటే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయనేది సుస్పష్టం. దీని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలారా, ఇంకొక్కటే చెప్పదలుచుకున్నాను, అందుబాటులో ఉండే నాయకులు, మంచి కోరుకునే నాయకులు, వీళ్ళని కోరుకుందామా, మోసపూరిత హామీలు ఇచ్చే తెలుగుదేశం కోరుకుందామా, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఈరోజు చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని సత్యనారాయణ పూజ తర్వాత మీ అందరికీ తాంబూలం ఇచ్చి మీ దగ్గర ఆశీర్వాదం పొందామని చెప్పి వచ్చిన మన దుర్గా మేడం గారిని మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలం మనం గతం చూసామన్నమాట. గతంలో 2014 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు మీరు ఒకసారి గమనించుంటారు, దాదాపుగా 1200-1400 అడుగులు వేస్తే కూడా ఒక చుక్క నీరు పడే రోజు కాదు. అన్ని బోర్లు ఫెయిల్యూర్. రైతాంగం అంటే విద్య, వ్యవసాయం, వ్యాపారం ఏది తీసుకున్నా కూడా అనమాట. విద్యలో తీసుకోండి, మరి ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం, మన పిల్లలు గవర్నమెంట్ పాఠశాలకు పోతున్నారు. వాళ్ళు వేసుకునే షూస్ కానీ, వాళ్ళు వేసుకునే బెల్ట్ కానీ, వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కానీ, వాళ్ళు తీసుకునే బ్యాగ్ కానీ, వాళ్ళు కూర్చునే డెస్క్ కానీ, వాళ్ళకు ఉండే ఫ్యాన్స్ కానీ, అక్కడ ఉండే టాయిలెట్స్ కానీ, తాగే నీరు కానీ పూర్తిగా రూపురేఖలు మారిపోయినాయి. అంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాత్రమే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ